లో ఉన్న సభ్యులకి అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంటే పోలీస్ అనే ఒక అబ్రివేషన్ ఎట్లా చేశాడంటే పొలిటికల్ కరప్టెడ్ కింద మీకు చూసుకుంటే. సో వీళ్ళందరూ పొలిటికల్ కరప్టెడ్ పోలీస్. అతని ఎమ్మెల్యేల కన్నా అతని మంత్రుల కన్నా ఎక్కువ బలంగా ఎవరిని నమ్మాడు అంటే ఈ పొలిటికల్ కరప్టెడ్ పోలీసులను నమ్మాడండి. సో ఆ ప్రయోగంగానే మీరు చూసుకుంటే గతంలో సిఐడి వ్యవస్థ కానీ లేకపోతే నేను చాలాసార్లు చాలా ఛానల్స్లో చెప్పా, సిఐడి వ్యవస్థని కానీ లేకపోతే కొంతమంది పోలీసులను కానీ ఎలా ఉపయోగించుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అతని దొడ్లో కట్టేసుకున్న ఒక బర్రెల్లానో లేకపోతే అతని పాలేరు వ్యవస్థ ఏదైతే ఉంటుందో అట్లా ఆ రకంగా నిర్మించుకుంటున్నాడు. ఇది ఇన్ ఫ్యూచర్ ఇది చాలా మనకి ఇప్పుడిప్పుడు కూటమి ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో ఎస్ వీళ్ళు మనకి న్యాయం చేకూరుస్తారు అని ఒక గట్టిగా వాళ్ళకి ఆ బలమైన నమ్మకం ఉండడం వల్ల ఆడపిల్లలందరూ బయటకు వస్తున్నారు. కానీ ఈ గత 5 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే అండి ఈ పొలిటికల్ కరప్టెడ్ పోలీసులు చేస్తున్న దాష్టికాలు అన్నీ ఇన్ని కావు. అది వేరే ఇతర పార్టీలు అంటే ఆ రోజు అపోజిషన్ పార్టీలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, లేకపోతే బీజేపీ అవ్వచ్చు, వారి యొక్క పార్టీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళపైన కావచ్చు. మనం చూసుకున్నాం రంగనాయకమ్మ గారి దగ్గర నుంచి ఎంతో మంది వరకు ఏ రకంగా హింసించారు. ఏదో ఒక చిన్న పోస్టులు వాట్సాప్లో షేర్ చేసినా లేకపోతే ఎఫ్బి వాల్స్లో పెట్టుకున్నా కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేసేవాడు. మీరేమన్నా తక్కువ? మీరు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? మిమ్మల్ని ఎంత హ్యూమిలేట్ చేశారు, హెరాస్ చేశారు? మీరు కూడా బాధితురాలేగా. నేను నా కేసులోనే ఒకటి చెప్తా అండి. నాకు అనంతపూర్ నుంచి సింగనమల కాన్స్టిట్యున్సీ నుంచి ఆవిడ బండారు ఇప్పుడు మా బండారు శ్రావణి గారికి అపోజిషన్లో ఉన్న మహిళ పద్మజ గారు ఆ రోజు. సో ఆవిడ పేరు పద్మ గారు అనుకుంటండి, సరిగ్గా ఎమ్మెల్యే పేరు కూడా తెలియదు బికాస్ ఆఫ్ మా ప్రాంతాలు వేరు కదా. ఆవిడ జస్ట్ ఒకే ఒక చిన్న మాట అండి ఆవిడ అనింది. ఫస్ట్ అసెంబ్లీలో వచ్చి ఆవిడ చెత్త భజన చేస్తుంది. అన్నా నేను అవ్వవారం అన్నా అంటే మేము వచ్చి ఏం చెప్పి అట్లా కాదమ్మా అసెంబ్లీ అలా వర్కౌట్ అవ్వదు, జొన్నలగడ్డ పద్మావతి గారు కాదు ఇట్లా చెప్పాలి అని చెప్పేసి అంటే నన్ను 4 years హెరాస్ చేసిందండి ఆవిడ, మామూలుగా కాదు. సింగనమల నుంచి ఇదే పోలీసులని 2 సార్లు పంపించింది తెలుసా. పోలీస్ వ్యవస్థ దేనికుంటారు, అక్కడ లోకల్ ప్రయారిటీస్ ఏంటి, ఆ ప్రజల గురించి కానీ లేకపోతే అక్కడ ఏదైనా నేరాలు తగ్గించే విధంగా పనిచేయాలి. అంటే కేవలం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నందుకు ఎక్కడ సింగనమల ఎక్కడ ఏలూరు అక్కడి నుంచి చూసుకున్నట్లయితే 2 సార్లు అండి, ఒకసారి కూడా కాదు. నాకు నోటీస్ 41A నోటీస్ సర్వ్ చేసినా కూడా నేను వెళ్లకుండా నేను హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తే సో ఇంకా రాలేదు పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి మళ్ళీ ఆవిడ పోలీసులను పంపించింది నా దగ్గరికి. అంటే లిటరలీ ఇలాంటి ఇది నా కేసులో ఉదాహరణ. ఇది మన ఏపీ పరిధి. ఇంకా జ్యుడిస్డిక్షన్ దాటిపోయి బాలీవుడ్ లో కూడా చేతులు కాళ్ళు వేళ్ళు పెట్టేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఫ్యామిలీని తీసుకొచ్చి చూపించిన కేసు ఇది. అంటే పోలీసులను ఏ రకంగా వాడుకున్నారు వీళ్ళని ఉదాహరణకి మాత్రమే చెప్తున్నా. ఎక్కడ పరిపాలనలో కానీ లేకపోతే నేరాలు తగ్గించే విధంగా కానీ లేకపోతే ఇట్లాంటి గంజాయి కానీ ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ అసలు విపరీతంగా ఆ రోజు ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తున్నా కూడా వాటిని కంట్రోల్ చేయడానికి ఇలాంటి శాంతి భద్రతలను కాపాడడానికి పోలీస్ వ్యవస్థను వాడుకోలేదండి. అందుకే నేను క్లియర్గా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన కొంతమంది పొలిటికల్ కరప్టెడ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఖచ్చితంగా భయపడండి. వీళ్ళు మాట్లాడితే రెడ్ బుక్ అని భయపడుతున్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు బయటకు వచ్చినా, ఆ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చినా, లేకపోతే మొన్న నందిగం సురేష్ అని చెప్పేసి అరెస్ట్ కోసం బయటకు వచ్చి పాపం ములాఖత్ అయి బయటకు వచ్చినా అతని పాయింట్ ఒకటే, ఎక్కడైనా కూడా రెడ్ బుక్ అని చెప్పేసి రేపొద్దున మేము కూడా పెట్టుకుంటాం అని చెప్పేసి. మేము ఒకటే చెప్తున్నామండి, ఇలాంటి పొలిటికల్ కరప్టెడ్ పోలీసులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, వీళ్ళందరూ రెడ్ బుక్ స్థానంలో ఉన్నారు. ఆ రెడ్ బుక్ ఉంది కాబట్టే ఈరోజు ఈ పొలిటికల్ కరప్టెడ్ పోలీసులు అందరూ కూడా బయటకు వస్తున్నారు. నువ్వెవరిని చేస్తావు? ఇక్కడ నీ వ్యవస్థనే నువ్వు కేవలం నీ ఇంట్లో పాలేరులా కట్టుకుని నీకు అవసరం. ఇప్పుడు ముంబై ఆవిడ హీరోయిన్ కేసులోనే చూసుకుందామండి. అతనికి సంబంధించిన వ్యాపారవేత్త అంటే అతనితో సత్సంబంధాలు కలిగిన వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో అతన్ని కాపాడుకోవడానికి లేకపోతే అతనికి ఆమెకి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అతన్ని కాపాడుకోవడానికి ఇంకెక్కడా రాష్ట్రంలో వేరే ఏ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అలా ఆయన వెళ్ళలేడా అండి? ఆ పారిశ్రామికవేత్త ఇట్లా అడగలేరా? వేరే ముఖ్యమంత్రులతో వాళ్ళకి సంబంధాలు ఉండవా? ఎందుకంటే వ్యాపారవేత్తలు అన్నప్పుడు ప్రతి రాష్ట్రాల్లోని వ్యాపారాన్ని విస్తరిస్తారు.
కానీ నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నీ ఎంత చీప్ మైండెడ్ అయి ఉంటే కనుక, అంటే నీది ఎంత చెత్త మెంటాలిటీ అయి ఉంటే కనుక నువ్వు ఆమెను తీసుకొచ్చి, అంటే ప్రతి ముఖ్యమంత్రి ఆలోచించుండారండి. ఒకవేళ ఆయన వెళ్ళినా కూడా ఇది తప్పు, ఆడపిల్లల విషయంలో ఇలా చేయడం తప్పు, మీరు చూసుకోండి అని చెప్పి సీరియస్గా చెప్పుంటారు. అంటే నీది ఎంత ఏమంటారు లో క్లాస్ మైండ్ అయి ఉంటే కనుక నువ్వు ఈ రకంగా ఆలోచించుంటావు. వేరే రాష్ట్రం నుంచి ఆమెను తీసుకొచ్చి